సింపుల్గా రోగాలను తగ్గించుకోవడానికి మనకు అందుబాటులో ఉండే మూలికలు వాటితోనే తగ్గించుకోవచ్చు. అంటే సిటీలో కూడా దొరుకుతాయి, హైదరాబాద్ సిటీలో కూడా రోడ్ల పక్కన కనిపిస్తాయి, డివైడర్ మధ్యలో కూడా కనిపిస్తాయి. కాకపోతే పొల్యూషన్లో ఉండేటువంటి మూలికలు మనం తీసుకోకూడదు. కాబట్టి మనం అడవుల నుంచి తీసుకునే మూలికలు బాగా పనిచేస్తాయి. ఇది డయాబెటీస్ని క్యూర్ చేసేటువంటి పౌడర్ అనమాట. డయాబెటీస్ క్యూర్ అంటాము. దీనిలో మనం అడవి ఉసిరికాయల పొడి, తిప్పసత్తు, పొడపత్రి, నేలవేము ఇట్లాంటివన్నీ వేసామన్నమాట. ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. షుగర్ కంట్రోల్ అవ్వడానికి కొంచెం కొద్దిగా పథ్యం కూడా పాటించాలి. అవి చేసుకుని బాడీ డిటాక్స్ చేసుకుంటూ ఇది వాడుకుంటే శరీరం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మీరు ట్యాబ్లెట్స్ మింగితే, రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ మింగేసేస్తే మూలికలు కాకుండా రసాయనాలతో చేసినటువంటి మాత్రలు గోళీలు మింగినారనుకోండి, అది గ్రాడ్యువల్గా శరీరాన్ని దెబ్బతీస్తుంది, వీక్ చేసేస్తుంది. కళ్ళు డ్యామేజ్ అవుతాయి, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, శరీరం మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అత్యవసర సమయాల్లో మాత్రమే గోళీలు వాడాలి. సో ఇది తర్వాత ఇది హెర్బల్ టూత్ పౌడర్ అన్నమాట. హెర్బల్ టూత్ పౌడర్లో వేపాకు పొడి, తులసి ఆకు పొడి, తర్వాత దారు హరిద్ర, మాను పసుపు, ఇవన్నీ వేసాం. సో తర్వాత కరకాయ, ఉసిరికాయ పొడి కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ వేసిన దానివల్ల మీది నోట్లోకి వెళితే ఆరోగ్యానికి మంచిది, డైజెషన్కి మంచిది. అన్నిటికీ మించి దారు హరిద్ర, పసుపు ఉన్నాయి కాబట్టి దారు హరిద్ర డ్యామేజ్ అయిన అవయవాలను కూడా మళ్ళీ రిపేర్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు టూత్పేస్ట్ ఆపేయాలి. మీరు అది షుగర్ లేకపోయినా కూడా ఆపాలి. షుగర్ లేకున్నా కూడా అనేక రకాల విష పదార్థాలు ఉంటాయి. అశ్వగంధ 21 రోజులు మనం పాలల్లో, దేశీయ ఆవు పాలల్లో ప్రతిరోజు ఉడకబెట్టి ఎండబెట్టి కలవంలో నూరుతున్నాము. ఇది శిలాజిత్తు గురించి కూడా చెప్పాను కదా. శిలాజిత్తు మినరల్ కాంపౌండ్, శరీరానికి కావాల్సిన మినరల్స్ అన్నీ ఉంటాయి. సో సంతానలేమి సమస్యకు కూడా ఇవి రెండు, శిలాజిత్తు, అశ్వగంధ బాగా పనిచేస్తాయి. సో నర్వస్ వీక్నెస్కి బాగా పనిచేస్తాయి. సో ఇది తర్వాత ఇది చిట్టామదం, వంట ఆముదం అంటాము. ఇది అప్పుడప్పుడు తీసుకుంటుంటే, ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే విరేచన క్రియ, లూజ్ మోషన్స్ అవుతాయి. సో అయితే మనకి పేగులు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. క్లెన్సింగ్ అంటాం కదా, డీటాక్స్ కొంత ఉపయోగపడుతుంది, పేగులను క్లియర్ చేస్తుంది ఇది చిట్టామదం. ఇవన్నీ మనకి కొత్తగా నేను కనిపెట్టినవి ఏం కాదు. షుగర్ క్యూర్, డయాబెటీస్ క్యూర్, షుగర్ క్యూర్ అంటే దానిలో మనం డయాబెటీస్ని రాకుండా కాపాడుతుంది. ప్రీ డయాబెటిక్ అంటే ప్రమేహం అంటాం, ఆ ప్రమేహ రోగులకి ఇది వాడితే కంట్రోల్ అయిపోతుంది, షుగర్ అటాక్ కాదు. వచ్చిన తర్వాత కూడా ఎంత సివియర్ షుగర్ ఉన్నా కూడా కొద్దిగా పథ్యం మేము చెప్తాం. ఆ కొద్దిగా అంటే 10% పాటించలేకపోయినా ఒక 30% పథ్యం అయితే పాటించాలి. ఆ పథ్యం పాటిస్తూ ఈ షుగర్ క్యూర్ అనేటువంటి పౌడర్ మీరు వాడితే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. దీనిలో ఉన్న మూలికలు కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. అడవి ఉసిరి పౌడి, తిప్పసత్తు, నేలవేము, ఆ తర్వాత పొడపత్రి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉసిరికాయ పొడి ఉంటుంది. తర్వాత కరక్కాయ పొడి కూడా కొద్దిగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినవే, కొత్తగా తెలియనిదైతే కాదు, మన పూర్వీకులు వాడినవే. కరక్కాయ ఎన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మనిషి వాడతాడు. అలాగే ఉసిరికాయలు కూడా మనం తిన్నవే, నిన్న మొన్నటి దాకా తిన్నాము. ఇప్పుడు ఈ మధ్య మనం అంతా ఫాస్ట్ ఫుడ్ల మీద ఎగబడ్డాం అనమాట, మనది వదిలిపెట్టేసుకుని. కాబట్టి ఇది వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నిదానంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా 1 monthలో కంట్రోల్ అయిపోతుంది, పక్కాగా కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత శారీరక ఆరోగ్యం కూడా, మిగతా విషయాలు కూడా మెరుగుపడతాయి. అంటే ఒకవేళ నర్వస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ తర్వాత షుగర్ వలన కూడా మీకు కొన్ని రకాల ఇష్యూస్ వస్తాయి. కాళ్ళల్లో పుళ్ళు పడటం, అరికాళ్ళల్లో పుళ్ళు పడటం, కిడ్నీస్ పాడవటం, కళ్ళు డ్యామేజ్ అయిపోవడం, ఇవన్నీ అవుతాయి. శరీరం మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా ఇవి నివారిస్తాయి. సో అందువలన మీరు ప్రతి ఒక్కరు షుగర్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ల మీద ఆధారపడకుండా ఇట్లా న్యాచురల్గా ఉండేటువంటి పద్ధతులు, అసలు ఏమీ ఇది కూడా వాడకుండా కూడా పథ్యం చేసి కూడా తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. ఆ రివర్సల్ ప్రోగ్రాంలో 21 days మీరు మా దగ్గర ఉంటే పూర్తిగా డయాబెటీస్ని రివర్స్ చేస్తాం. మందులు ఏం వాడకుండా, కేవలం ఆహార విధానం ద్వారా, లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడం ద్వారా, చిన్నపాటి ఎక్సర్సైజులు చేయించడం ద్వారా, వీటి ద్వారానే చేంజ్ చేస్తాం అన్నమాట. సో మళ్ళీ మీకు 4-5 సంవత్సరాల దాకా ఏ ప్రాబ్లం ఉండదు. అప్పటికి కూడా పథ్యం, ఒక
ఒక 20% 30% పథ్యం పాటిస్తే ఎప్పటికీ షుగర్ అనేది మళ్ళీ బయటపడదు. ఈ నేను చెప్పిన విషయాల మీద నమ్మకం కలిగితే కనుక నాకు మీరు మాట్లాడవచ్చు. వాట్సాప్లో ఫోన్ నేను జనరల్గా లిఫ్ట్ చేయడం కష్టం అవుతుంది, నాకు వందల మంది ఫోన్లు చేస్తుంటారు. వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వితిన్ 24 hours రెస్పాండ్ అవుతానండి. నా నంబర్ నోట్ చేసుకోండి, 9490705896. బాలకృష్ణమయ్యానంద అంటారండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.